జై శ్రీ రాధాకృష్ణ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వచ్చేసింది కదా వినాయక చవితి. నాకైతే వినాయక చవితి అంటే చాలా ఇష్టం, మా డాడీకి కూడా చాలా ఇష్టం అనమాట. మా డాడీ అయితే తప్పకుండా కంపల్సరీ వినాయక చవితి చేసేవారు. అలానే నేను కూడా ఇంకా ఆయన బాటలోనే నడుద్దాం అనేసి నాకు వచ్చినట్టు నేనైతే ఇంట్లో చేసుకున్నాను. మేము పెళ్ళికి ముందు అయితే పాలవేలు కట్టుకునే వాళ్ళం. సో మీ ఇంట్లో వినాయక చవితి కంప్లీట్ అయిందా? మా ఇంట్లో పెళ్ళికి ముందు వినాయక చవితి కంప్లీట్ అయ్యేప్పటికి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది అనమాట. ఇంకా పూజ కోసం చేసిన ప్రసాదాలన్నీ కూడా ఇంకా లంచ్ లాగా తినేసేవాళ్ళం. ఇంకా పూజ అయిపోయింది. నేనైతే మట్టి వినాయకుడిని పెట్టలేదు, నా దగ్గర వెండి వినాయకుడు ఉంటే పాలల్లో మించి ఆయనకే పూజ చేశాను. ప్రసాదం కింద క్షీరాన్నం, అలానే కుడుములు, కొంచెం పులిహార, కొబ్బరికాయ కొట్టాను. ఇది బత్తాయికాయ, జాంకాయ చెట్లు కొంటే అవి పెట్టాను. అండ్ ఇంకా రెడీ అయిపోయి మేము మా స్ట్రీట్లో వినాయకుని పెడతారు కదా, సో ఆయన దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కథ విని అక్షంతలు వేసుకోవాలి కదా. మీరు ఎవరైనా కథ విని అక్షంతలు వేసుకున్నారో, ఒకవేళ మర్చిపోతే కనుక ఖచ్చితంగా కథ విని అక్షంతలు వేసుకోండి. అలానే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.